ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఇలా సెలవిస్తుంది. యెహోషువ అనేటువంటి వ్యక్తితో యెహోవా అంటున్నాడు, నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుందునని ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లు నేడు వారి కనులకు ముందుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని యేసయ్య అంటున్నాడు. దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఎవరైతే అల్పంగా అంటే నిన్ను తక్కువ అంచు వేస్తున్నారో, తక్కువ చూపు చూస్తున్నారో వారి కళ్ళకు ముందుగా నేను నీకు తోడయున్నాను అని వారు ఎరుగునట్లు నేను ఈరోజు నేడు వారి కళ్ళకు ముందుగా నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని అంటున్నాడండి. ప్రియులారా, ఈరోజు మీకు దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన ప్రారంభించే దినము అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క యెహోషువ అంటే ఎవరో మనకు బాగా తెలుసు. యెహోషువ మోషే యొక్క దాసుడుగా ఉన్నాడు, అసిస్టెంట్గా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడుస్తున్నారు. కనాను దేశానికి సమీపించినప్పుడు ప్రియులారా, ఏ యొక్క దేశం కొరకు వారు ఎన్నో తరాలుగా కలలు కంటున్నారో ఆ దేశముకు దగ్గరకు సమీపించినప్పుడు మోషే మరణిస్తున్నాడు. మోషే అక్కడ పాతిపెట్టబడుతున్నాడు. ఇప్పుడు వీరు ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే యోర్దాను అనేటువంటి నదిని వారు దాటాలి. ప్రియులారా, ఇప్పుడు మోషే అక్కడ లేరు, వారితో లేరు. ఎందుకంటే మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బద్దలుగా చేశాడు. ప్రజలందరూ కూడా సముద్ర మధ్యలో ఎండిన నేల మీద నడిచిపోయారు. ఇప్పుడు ఆ యొక్క యోర్దానును బద్దలు చేయడానికి మోషే లేడు. ఇప్పుడు జనాలందరూ కూడా బాధపడుతున్నారు. అరే, ఇలాంటి ఒక గొప్ప కార్యాన్ని యెహోషువ ఎలా చేయగలడు? మోషే అయితే సముద్రాన్ని బద్దలు చేశాడు. ఇప్పుడు ఆ మోషే లేడు. మనము ఇప్పుడు కనాను దేశానికి మనము ప్రవేశించాలంటే యోర్దాను నదిని దాటి వెళ్ళాలి కదా. ఎవరు మన కొరకు అద్భుత కార్యాన్ని చేయగలడని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కానీ యెహోషువ అన్నాడు, యెహోషువ ఏం చేస్తారని చెప్పి యెహోషువను గురించి ఒకవేళ వారు యెహోషువను తక్కువ చూపు చూసి ఉంటారండి. కాబట్టి ఆ యెహోషువ తనకు హృదయంలో బాధపడి ఉండవచ్చు. ఆ బాధను యెహోవా ఎరిగినాడు కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోషువను ఏమాత్రం భయపడద్దు, నేను మోషేకి తోడయున్న ప్రకారము నీకు ఉన్నానని చెప్పి వారందరూ ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కళ్ళకు ముందుగా నేను గొప్ప చేయ మొదలుపెట్టదని అంటున్నాడండి. అక్కడ ఏం జరిగింది ప్రియులారా? యెహోషువ దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. అద్భుతకరంగా మోషే ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని బద్దలుగా చేశాడో అలాగనే ఈ యొక్క యెహోషువ ద్వారా కూడా యెహోవా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని, ఆ యొక్క యోర్దాను నదిని రెండుగా చీలుస్తున్నాడు, బద్దలు చేస్తున్నాడు. ప్రియులారా, ఎలాగా ఆ యొక్క ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటారో ఆ ప్రకారం ఈ యొక్క యోర్దాను నదిని కూడా వారు దాటి వెళుతున్నారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, యెహోషువతో మోషేతో యెహోవా ఎలాగున్నాడో ఆ విధంగానే యెహోషువతో కూడా యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్పి యెహోషువ బ్రతుకు దినములంతా వరకు ఆ ప్రజలు మోషేకి ఎలాగా భయపడ్డారో అలాగా యెహోషువ కూడా భయపడ్డాడు. ప్రియులారా, దేవుడు యెహోషువని హెచ్చించాడు. ఎవరైతే తక్కువ చూపు చూశారో వారికి ముందుగానే యెహోవా యెహోషువని హెచ్చించాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క హెచ్చింపును, ఆ గొప్పతనమును యెహోషువ పొందుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన తన యవ్వన ప్రాయంలో ప్రియులారా తన యొక్క సమయాన్ని ఎక్కువగా దేవునితో గడిపేవాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది. ప్రియులారా, మోషే యొక్క దాసుడైనటువంటి యెహోషువ అనేటువంటి యవనస్తుడు గుడారము నుండి వెలుపలకు రాలేదు. అంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము నుండి అతడు వెలుపలకు రాలేదు, దూరం అవ్వలేదు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తన యొక్క యవ్వనాన్ని, తన యవ్వన ప్రాయంలో లోకంలో గడపకుండా దేవుని సన్నిధిలో యెహోషువ గడిపాడు. కాబట్టి యెహోషువ ఎక్కడైతే తక్కువ చూపు చూడబడ్డాడో వారి కళ్ళకు ముందుగానే యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. నిన్ను కూడా దేవుడు గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ యొక్క సమయాన్ని నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? లోకంతో గడుపుతున్నావేమో, లేకుంటే యేసయ్యతో గడుపుతున్నాము. చూడు, నువ్వు యేసయ్యతో నీ సమయాన్ని గడిపినప్పుడు యేసయ్య నిన్ను గొప్ప చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నా. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
యేసయ్యా స్తోత్రం తండ్రి. నువ్వు యెహోషువకు వాగ్దానం చేశావు తండ్రి, నేడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదని వాగ్దానం చేశావు. అలాగనే యెహోషువ జీవితంలో నువ్వు ఆయన గొప్ప చేశావు తండ్రి. అలాగనే మా ప్రియ సహోదర సహోదరులు ఎక్కడైతే తక్కువ చూడబడుతున్నారో, ఎక్కడైతే తండ్రి చాలా తక్కువగా తండ్రి, అల్పంగా తండ్రి నడిపించబడుతున్నారు, ఆ స్థలంలో వీరి యొక్క శత్రువులకు ముందుగా మీ బిడ్డలు హెచ్చించండి తండ్రి. ఈరోజు అంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.